నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కల్లూరు మండలంలో పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమంపై వివరించారు. మరోసారి వైఎస్ జగన్ను సీఎం చేయాలని కోరారు. ప్రజల నుంచి కాట్సాని రాంభూపాల్ రెడ్డికి అనూహ్య స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నిక ప్రచారం హోరెత్తిస్తున్నారు. సంగం మండలం దువ్వూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం లభించింది. మరోసారి వైఎస్ఆర్సీపీ ఆశీర్వదించాలని కోరారు మేకపాటి విక్రమ్ రెడ్డి. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో కంబాల జోగులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. సీఎం జగన్ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఆచంట మండలంలోని పెనమంచలి గ్రామంలో ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎన్నికల శంఖారావ పాదయాత్ర పేరుతో ప్రచారం చేపట్టారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం, ఏరుకొల్లు పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ఆయనకు ఘన స్వాగతం లభించింది. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉరవకొండ 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి ఆయనకు అనూహ్య స్పందన లభించింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అంతకుముందు మద్దికేర మద్దమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా జగనన్న పాలన సాగిందని వివరించారు కంగాటి శ్రీదేవి.